హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారానండి? ఓకే అండి. ఈరోజైతే మా అన్విత్ బాబుని అయితే స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళలేదండి నేను. ఇంకా మా ఆయన మా బాబు కనుక ఇంట్లో ఉంటే ఇంకా డే మొత్తం నాకు టార్చర్ అండి. ఎందుకంటే ఇద్దరు 1 సెకండ్ కూడా ఖాళీగా ఉండరు. ఆయన్నైతే మా బాబు ఎంత టార్చర్ పెడతాడంటే విసిగిస్తూనే ఉంటాడు. ఇంట్లో ఉంటే మాత్రం ఆయనకి మనశ్శాంతి ఉండదు, వాళ్ళిద్దరి దెబ్బకి నాకు ఉండదండి. ఇంకా వాడు ఇంకా ఏడుస్తూ ఉండేసరికి స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళలేదు నేను. సరే 1 డే కదా లీవ్ పెట్టేద్దామని పోస్ట్పోన్ చేసేసానండి. ఇంకా మా ఆయన ఏంటంటే వర్క్ పని లేక ఇంట్లో ఉన్నాడండి, వర్క్ కూడా వెళ్ళలేదు, కొంచెం ఏం లేదని. ఇంకా చూడండి, ఆయనైతే కూర్చొని మొబైల్ ఏదో చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆయనైతే 1 సెకండ్ కూడా ఖాళీగా ఉండడు వాడు. ఎన్ని మొబైల్స్ ఉన్నా వాడికి ఆయన మొబైలే కావాలి. ఆ మొబైల్లోనే బొమ్మలు పెట్టాలని ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళకుండే వర్క్ వాళ్ళకు ఉంటుంది కదండి, మనం ఫోర్స్ చేయలేము కదా వాళ్ళని. ఇంకా ఆయన మొబైల్ తీసుకొని ఆడుకుంటూనే ఉంటాడు. ఇంకా ఆయన మొబైల్ ఏదో వర్క్ ఉంది ఇవ్వకపోయేసరికి ఇంక ఇలాగా సోఫాలో కొంచెం ఆడుకుంటూ ఉంటాడు. కిడ్స్ని మెయింటైన్ చేయడం అయితే చాలా టఫ్ ఏమండి, ఏమైనా నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇలా సింగిల్ పేరెంట్కి అయితే ఇంకా కష్టం అండి. మనం అటు ఇంట్లో క్యారీ చేసుకోవాలి, కిడ్స్ని మనము మెయింటైన్ చేయాలి, అన్ని వరకు యాజ్ ఎ సింగిల్ మదర్గా నేను ఒక్కదాన్నే చేయాలండి. సో ఈ సిచ్యువేషన్ నాకే కాదండి, చాలామంది హ్యాండిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ చాలా అంటే చాలా గ్రేట్ అండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు చూసుకుంటే ఆ లెక్క వేరండి. బట్ మనకంటూ ఎవరు లేనప్పుడు ఏంటంటే మనమే మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళ సేఫ్టీ మనమే ఆలోచించాలి, వాళ్ళ స్కూల్కి మనమే పంపించాలి, అటు ఇంట్లో పనులని మనమే క్యారీ చేసుకోవాలండి. ఇంకా వాడు కనుక ఇంట్లో ఉంటే అట్లీస్ట్ ఫుడ్ కూడా తినడండి. ఇంక ఇలాగే విసిగిస్తూ ఉంటాడు. ఆయన దగ్గర నుంచి పక్కకు కూడా రాడు, ఆయన దగ్గరే ఉంటాడు. ఆయన పడుకోనివ్వడు. ఇంతే అండి, ఆయన మీద పడి కొడుతూనే ఉంటాడు వాడు ఏమైనా కానీ. సో మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇంతేనా అండి? మా అబ్బాయి మాత్రం అందరిలా కాదండి, చాలా అంటే చాలా యాక్టివ్. వాడిని డీల్ చేయడం అంటే చాలా కష్టం అండి. కొడితే వినేవాళ్ళు కొంతమంది, చెప్తే వినేవాళ్ళు కొంతమంది. మా బాబు అటు రెండు టైప్ కాదండి, రెండిటికి చాలా విరుద్ధంగానే ఉంటాడు. ఇంకా చాలా టార్చర్. ఇంట్లో బోర్ కొట్టిందండి, ఇంకాసేపు ఆయన పడుకొని నాన్న అని చెప్పేశాను. ఇంకా కాసేపు అయితే ఇంట్లో అయిపోయింది, బయటకైతే వచ్చి బయట అడ్డం స్టార్ట్ చేసేసాడు. ఇంకా ఇదైతే మా ఇంటి బయట అండి, మా స్కూటీయే. ఇంకా దానికి ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశాడు. కాసేపు పడుకో నాన్న అన్నా కూడా పడుకోలేదు వాడు. వాడికి ఆకలి వేసి అలసిపోయేదాకా ఏంటంటే ఈ టార్చర్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి మాకు. అందులో మాది మెయిన్ రోడ్ అండి. సో మనం వదిలేసి ఇంట్లో ఫ్రీగా పనులు మనం చేసుకోలేము. ఒక గంట కనిపెట్టుకునే ఉండాలి పిల్లల్ని. ఎలాంటి యాక్టివ్గా ఉండే పిల్లల్ని ఏంటంటే మనం అస్సలు కేర్ చేయలేమండి. వాళ్ళ దగ్గర ఎవరో ఒకరు పెట్టుకొనే ఉండాలి. సో నాకైతే ఎవరూ లేరండి, నేనే డీల్ చేసుకోవాలి ఇంట్లో మొత్తం, నేనే మేనేజ్ చేసుకోవాలి బాబుని మాత్రము. సో అలా అని చెప్పి నేను ఇంకా బయటే ఉండిపోయాను. ఇంక ఇంట్లోకి అయితే వచ్చాడండి, వచ్చిన వెంటనే ఒక పని చేసి పెట్టేశాడు. మా ఆయన హెల్మెట్ అయితే ఉందండి, అది తీసి కింద పడేశాడు, దాని 2 ముక్కలు చేసేసాడు. ఇంకా కొడతాడేమో అని చెప్పి భయపడుతూ దగ్గరికి కూడా పోకుండా ఇంకా దూరం నుండి అలాగే చూస్తూ ఉన్నాడు. ఆయన రిపేర్ చేస్తూ ఉంటే దాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. అదైతే ఇంకా ఏం చేద్దాం చెప్పండి, చిన్నపిల్లల్ని మనం ఏమీ కొట్టలేము, తిట్టలేము. వాళ్ళకి ఉన్నది మనం తప్ప హోప్ ఇంకెవరూ లేరు. సో ఏంటంటే ఆయన రిపేర్ చేస్తూ ఉంటే ఎక్కడ కొడతారని భయపడదాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఆకలి వేసిందండి, అలసిపోయాడు. డైలీ కంటిన్యూగా 2-3 అవర్స్ ఆడుతూనే ఉన్నాడు. ఇంకా మా బాబుకి ఏంటంటే పాలు అలవాటైతే ఇంకా ఉందండి. నేనైతే మానిపించలేదు, పాలు కొంచెం సరే తాగనివ్వలే అని చెప్పి పాలు కొంచెం అలవాటు అయితే ఉంది, ఇంకా అది మానలేదు. ఇంకా కాసేపు అలసిపోయాడు. ఇంకా ఫోన్లో బొమ్మలు అయితే చూస్తాను మమ్మీ అనేసరికి ఫోన్ తీసుకొని ఇంకా బొమ్మలు చూసుకుంటూ ఉన్నాడండి. ఇదండి నా డైలీ వ్లాగ్. నేను ఇంట్లో క్యారీ చేసుకుంటూ బాబుని చూసుకుంటూ నాకైతే చాలా ఇబ్బంది అయిపోయిందండి. బట్ ఏంటంటే ఆ రోజంతా అలా గడిచిపోయింది నాకు. సో మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా అండి? అంతేనండి, తప్పదు, ఏం చేస్తాం. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.